చెక్ చెక్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్, నిన్న చెప్పినా కదా, నా లాస్ట్ వీడియోలో చెప్పినా నీకు ఏమని 5 feet మన పొట్టోడు ఒకసారి రామమ్మ. ఆ పొట్టోడు దినేష్ ఆనంద్ కైట్ అయితే తయారైదాం అనుకున్నాం. ఓకే, తయారయ్యబోతున్నాం అదే కైటు. ఇప్పుడు మనం దీంతో అయితే మనం ఫస్ట్ కావాల్సింది మెటీరియల్ ఏంటంటే సిల్వర్ పేపర్, అంటే గిఫ్ట్ పేపర్స్. యాక్చువల్గా మనం దాంతో తయారు చేసామని అవి ఏమైనా అంటే మనకి చినిపోతున్నాయి ఒక్కొక్క. ఈ కవర్ అనేది మంచిగా ఉంది. ఇంకా నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఒక టేప్ కావాలా, టేప్ సరే రైట్, ఒక టేప్ కావాలా. నెక్స్ట్ కొన్ని కట్టలు, ఇవి కాదు కొంచెం పెద్దగా ఉంటుంది, వానంతా ఇటు. ఒకసారి ఫోటో ఇటుకి రారీ. వీనంత కైటు ఏం చేసినా వీనంత కైట్ తయారు చేయబోతున్నాం. ఒకటి మనకి అది కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇది ఒకటి పడ్డది 10 రూపీస్కి. మనం ఒక 6 కైట్ అయితే తీసుకున్నాం. ఇదో అరే 6 పేపర్, ఓకే సారీ ఐఎమ్ ఇంగ్లీష్ గ్రామర్ మిస్టేక్. మనకి 6 కవర్స్ అయితే తీసుకున్నాం, పేపర్స్ కవర్స్. అయితే ఇవి మనం 6 తీసుకున్నాం. ఒక 10 రూపీస్, 6 into 10 అంటే 600 రూపీస్. నో 10 మైనస్ 600 రూపీస్, 60 రూపీస్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని తయారు చేయబోతున్నాం. ఫస్ట్ తయారు చేయడం అంటే చాలా కష్టమైన పని ఉంది. అది చేసి వానంత అయితే లేదని కైట్ ట్రై చేసి మరి పోదాం. ఏమంటారు, మనం ఎగిరేద్దాం, గాల్లో ఎగిరేదాకా ఎగిరేద్దాం మనం. ఇగో ఒకసారి చూడండి వానంత కైట్. ఎందుకు నీకు బతుకు ఎందుకు వానంత కైట్ మనం పక్కా ఎగిరేయబోతున్నాం మనం. ఏంటి దినేష్, ఏంటి ఇప్పుడు నీ రియాక్షన్ ఏంటి? బాగుంది, మంచిగా సపోర్ట్ చేసిన కావచ్చు. నా లాగ్స్ అని ఆయన లాగ్స్ అనుకోకుండా నా లాగ్స్ అనుకోని చెప్పేసి నేను కూడా ఎంతో ఎఫర్ట్స్ పెట్టిన. ఇక నన్నే ఇట్లా చులకన చేసి చూపిస్తుంటే నాకు ఇక రాబుద్ది అయితే గాయస్. అరే దిన్ను అరే పోకరా, అరే ఇక మనోడని చెప్పేసి చిన్న సాయంతో వస్తున్నారు. అసలైతే ఇప్పటిదాకా మస్తు చూసిన ఇలా కోసం, కానీ ఇప్పటిదాకా రాలేదు. కానీ ఇప్పుడు వచ్చారు. నాకు నోరు తెలిస్తే అది తప్పితే వేరే రావు గాయస్. నా చేతికి మైక్ ఇచ్చి మాట్లాడంటే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసుకున్నాం. నిన్న చెప్పినా మనం లాస్ట్ వీడియోలో 4 ఈక్వల్ పార్ట్స్ అంటే ఫస్ట్ 2 కట్ చేసుకున్నాం. అదే 2 కట్ చేసుకోవడం కాదు, మనకు 2 చాక్స్ ఉంటే 4 పార్ట్స్ అయితే, లేకపోతే 1 చాక్ ఉంటే 2 పార్ట్స్ అయితే అన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే కరెక్ట్గా మంచిగా ఇట్లా పెట్టుకున్నాం కదా, దీన్ని ఇట్లా కొట్టాలి గైస్. సో గైస్, ఇంత రక్తం చిందించుకొని మేము పనిచేస్తున్నాం నా వ్లాగ్స్ అనేది సపోర్ట్ చేయడానికి. ఇలా చూడండి, రక్తం అనేది కారుతుండగా వీడియో చూడండి. ఫ్యామిలీ వాళ్ళే రక్తం ఇయ్యారు గాయస్. ఇప్పుడు ఒకరికి యాక్సిడెంట్ అయినా మీరు రక్తం ఇస్తారా గాయస్? ఇయ్యరు. వీడు కైట్ కోసం రక్తం ఇచ్చిన వాడు, దానికోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేయాలా? వీడియో చేసే వీడియోల కోసం నాకపోయినా వాడు ఇచ్చిన రక్తం కోసమైనా సబ్స్క్రైబ్ చేయాలి. ప్రేమతోని ఒకటి దాంట్లో సబ్స్క్రైబ్ చేపిస్తున్నా, మనకు తెలిసిన అన్న దాంట్లో. నా వ్లాగ్స్ ఇట్లా కొట్టి, నా వ్లాగ్స్ అయితే ఇట్లా మీకు ఫస్ట్లోనే వచ్చేస్తుంది. ఇట్లా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. బెల్ ఐకాన్ ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ మీద పెట్టేసుకోండి. మీకైతే మన ఇన్ఫర్మేషన్ మొత్తం తయారు చేస్తున్నాడు 5 feetది. సో గైస్, ఇప్పుడైతే మనకు 2 కట్టలు తయారైపోయినాయి. ఇప్పుడు మనం కవర్ని అయితే అట్క పెడదాం. వాసు మన కోసం బెడ్ అయితే ప్రొవైడ్ చేసి బడ్ అంట గైస్, బడ్ మనం ఎట్లా చెప్పింది. మనం అయితే కొత్త టేప్ అయితే కొన్నాం. మీరు లైనింగ్ చూడు, లైనింగ్. I went outside guys in this channel. I will go. ఈ వీడియోలో నేను చాలా ఇన్సర్ట్ చేసేస్తారు guys. కత్తి కంపాస్ అవో కంపాస్. వీళ్ళకైతే పని పాట ఏం ఉండదు గైస్. పని రాదు, ఏం రాదు, కానీ ఏదో పని వచ్చినట్టు షో అంతా. పేరు కూడా కనిపించదు. రైట్. ఈ 2 అరే షేప్ అంటే షేప్ మారుతారా, కలర్ కాదు. ఏం తెలియదు.
ఇగో నా అంత హైట్ ఉంది చెప్పాలంటే ఆ పొట్టోడికి సరిపోతుంది కరెక్ట్ చూడు రేసి ఇవి మైనర్ కరెక్షన్ అని చూపిస్తారు రేసి మై డియర్ హెల్పర్స్ కమాన్ టు ద స్టేజ్ నువ్వక్కడనే ఇక్కడ పాట కడపలుకక్కడ మనసున్నది ఏనాడు చిలే హెల్పర్ వాసుకం కమాన్ టు ద స్టేజ్ అంటే హెల్పర్ కాదు పార్ట్నర్ వాసుకం హెల్పర్ మస్తు ఎక్కువ మాట్లాడుతుంది కొట్టబోతుంది అరే పట్టు పార్ట్నర్ సెకండ్ పార్ట్నర్ కో పార్ట్నర్ కరెక్టే నువ్వు మరి కరెక్ట్ పెట్టాలరా మీరు నేను కాదురా కౌంటర్స్ ఎందుకున్నారా మీరు అరే మీరే కదా నిన్న ఐడియా ఇచ్చింది 25 feet కేటగిరీ 25 feet ఇది 5 feet మామా అంటే 25 5 తీసేసినా మనకి ఎంత ఉంటుందిరా అంతే మరి అరే గైస్ ఇదైతే చాలా కష్టం అవుతుంది నిన్నటికంటే ఇది చాలా కష్టం అవుతుంది నిన్న పేపర్ కటింగ్ అంటున్నా సారీ కైట్ పతంగ్ ఇదంతా విజిబుల్ అనుకుంటున్నా ఎవరా రే ఒకటి మీ ఊరు ఏందిరా సో ఐస్ దీన్ని అయితే మనం జాయింటింగ్ ఫ్యామిలీ జాయింట్ చేస్తాం ఓపెన్ ఛాలెంజ్ గైస్ అంత దొడ్డు కట్ట పెడుతురు ఎగిరేది చలో రెడ్ కట్ కానీ నేను ఎగిరేసా గైస్ అది పక్కా చెప్తున్నా ఎగురుతుందని నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది నమ్మకం ఉంది ఇప్పుడు ఎగరకపోతే ఎట్లనే ఎగిరేస్తాం మనం ఎగిరాలి ఎగురుతుంది మా బాబీ అని మీ ఒట్టే చెప్తున్నా యూటీఎం బాబీ అంబేద్కర్ చింటూ యూటీఎం బాబీ సో గైస్ ఇప్పుడైతే మనం దీన్ని సరిపోలే మనకి యాక్చువల్గా దీన్ని ఇప్పుడు జాయింట్ అయితే చేస్తున్నాం ప్లాస్టర్ పెట్టి తిప్పుదాం లోకి బ్రో అరే ఫోటో సారీ మామ దినేష్ మామ తిప్పు ఆడదాకా తిప్పు లేకపోతే ఇక్కడ కట్ చేసి కరెక్టేనా లోకి మామ అరే మనం దూల్పేటలో పని చేయలేదు కదా అర్థమైంది ఆరా మనకు మిస్టేక్స్ అయితే ఎప్పుడైనా వర్క్ అవుతుందారా వర్క్ అవుతుంది అది జెట్ ప్లేన్ రే అది మళ్ళా చూద్దాం ఓకే ఆడ పట్టుకో కట్ చేయొచ్చు బ్రో అరే ఇచ్చాడన్నా ఈ మధ్యలోకి రావాలి చూడు వన్ సైడ్ కాదు ఇచ్చాడు నాకు అర్థమవుతుంది వర్క్స్ అనేవి కొంచెం రావు కొంచెం ఎక్కువ రావు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు కో ఫౌండర్స్ రండ్రా బాబు మీరు అని కారణాలు సుత్తిలు పెడతారు తీరాలి సుత్తిలు పెడతారు అంటే బరువు హాదనిపిస్తుంది రా నాకు ఎందుకో अरे क्या आइडिया है टेक्नोलॉजी అరే కొట్రా डायलॉग వీనికి థాట్ ఎట్లా వచ్చిందంటావు మామ వాడికి ఆ థాట్ వచ్చిందనే ముందు నీకెందుకు రాలేదని సిగ్గుపడాలిరా బేమకు వంగిపోతుంది ఒక నిమిషం ఇట్లానా మన పతంగి అయితే ఇక నా హైట్ ఉంది కరెక్ట్
కింది ఈడికి రారా ఇగో కింద కింద పెడతాడు అంతా కనబడతలే పైన పెడితే బాగా. సో గైస్ మనమైతే దీన్ని త్రిబుల్ వేస్తున్నాం బాంజా క్వాడ్రా కిల్ కొంచెం సో దీన్ని ఇప్పుడు మనం ఎన్ని తార్లు ఉన్నాయంటే దీనిలో 1 2 3 మనకి ఇప్పుడు ఇల్లీగల్ మాంజా కూడా సప్లై అయ్యింది అక్కడ చేతి ఆడ పట్టుకో యో చూడు ఇది మనకు ఆడ మొత్తం ఒరిజినల్ మోనా గోల్డ్ ఇది మొత్తం ఫుల్ నింపేసిర్రు ఎంత తీసుకుర్రు 9,000 ఒరిజినల్ అంతానే ఉంటుంది బ్రో 9,000 ఉంటుంది మినిమం నాట్ ఫర్ యూజ్ ఫర్ కైట్స్ అంట యాక్చువల్గా ఇది దేంట్లో యూజ్ చేస్తారంటే ఇండస్ట్రియల్ యూజ్ ఓన్లీ అంటే ఇండస్ట్రియల్ యూజ్ చేస్తారు కాకపోతే మనం దాంట్లో యూజ్ చేయం మనకి ఇండస్ట్రియల్ లేకపోయింది కాబట్టి సరే ఇప్పుడు దానికి ఇప్పుడు ఉల్టా తిప్పి దానికి కన్నలే కదా హోల్స్ ఆకులతో సూర్య అవుట్ఫిట్ చేసినావు. అవుట్ఫిట్ అనేది మనం తెలుసు మనం యాక్చువల్గా మన ఇన్స్టా పేజ్ కింద ఇస్తాం మళ్ళీ కింద ఇస్తాం మనం ఇడిస్తాం ఇన్స్టా పేజ్ మన కొత్త ఇన్స్టా పేజ్ ఉంది మనం ఇప్పటికనే ఒక రీల్ చేసినాం కైట్తో అవుతలే అని ది ఫ్యాషన్ ఎక్స్ అని మనం దాంట్లో అవుట్ఫిట్స్ కూడా సజెస్ట్ చేస్తాం మనం మీరు బర్త్డే ఉంటే గిడ్డే ఉంటే మన ఒక్క వీడియో చూసారనుకో సెట్ మన ఫ్యాషన్ అడ్డాలో దొరికేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మన ఫ్యాషన్ అడ్డా హ్యాష్. టిప్ సో గైస్ చిన్న వాసుబాయ్ అయితే చిన్న తప్పు అయితే చేసిండు చిడ్చిరాంగ్ అయిపోయింది కూడా ఉంది మన యూట్యూబ్ వీడియోస్ అన్ని స్నాప్లో వస్తాయి తెలివా నీకు అరే మీరు మంచి ఒక పాట కొట్టి పెట్టరు రాబీ అది బ్యాక్గ్రౌండ్కి పెట్టుకుంటాను నేను ఇప్పుడు కైట్ ఎగరకపోతే నేనేం చెప్తా తెలుసా కన్నాల్ ప్రాబ్లం అనే చెప్తాను నేనైతే యాక్చువల్గా ఇట్లా ఇంకోటి పెద్దది ఇప్పుడు నోకన్ ఉన్నవే దినేష్ అది ముందే డాన్స్ చేయనీకి ఎవరు లేరు నిన్న పతంగ అంటిద్దా మార కింద నిన్నడు పతంగ్ చిడిచిడాంగా ఉంటా మనం పతంగ మొత్తం కావాలి మేము చినిగిపోయిందిరా మంచి పట్టుకో ఇది పట్టుకో వద్ద పట్టుకో ఇంకా పైకి అరే 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 వానంత అవుతుంది చూడురు అది వానంత అరే ఆడికి మంచిగా రా వాసు డీలీ ఆవురే 3 to 1 చెప్పు ఫన్ అని చెప్తా ఆవు 3 to 1 వదిలేసే అరే ముంగడిది బరువు లేదురా అరే అరే రే మంచిగా వదిలేసి ఒక సైడ్ వండుకుంటుంది వన్ సైడ్ అయింది టేప్ పెడితే గుర్తుందిరా మన పతంగ అయితే ఫస్ట్ టైం అయితే కొట్టు కీసుకోట్ అవును ఒక సైడ్ వండుకుంటుంది ఇది అంతేరా రైట్ డీల్ ఓకే వదిలేదు అంతేనా లేస్తుంది. అరే 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 ఒకటేసారి గుంజు సో ఇప్పుడైతే మనం పతంగ సక్సెస్ఫుల్గా ఎగిరేసేసినాం అదేం లేదు ఎగిరింది కానీ ఏంటంటే కొంచెం మనం బిగినర్ కదా మనం దోలిపెట్లు ఎప్పుడు పని చేయలే అట్లా అనుకొని మనం పతంగ అయితే నార్మల్ అయితే ఎగిరేసినాం మీరు ఈ వీడియోకి ఎంత సపోర్ట్ చేస్తారంటే లాస్ట్ వీడియోకి అయితే 1M లైక్స్ అని చెప్పిన కదా ఇప్పుడు 5.7M లైక్స్ అయితే పక్కా కంప్లీట్ అయ్యారు వ్యూస్ కూడా లైక్స్ కంప్లీట్ అయ్యారు నేను చెప్పిన నాకు ఎక్కువ ఆశ కూడా లేదని కొంచెమే ఏమంటారు
మన వీడియో ఎంతమంది చూస్తారు అంతమంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే చాలు. మన వీడియో చాలామంది చూస్తారు. ఇప్పుడు ఏంటంటే చాలామంది మన కోసం కృషించారు. కొన్ని పేరు వాసు, ఇంకొన్ని పేరు దినేష్, పొట్టోడు అంటున్నాం విషయమా, ఆయన పేరే దినేష్. హాయ్ చెప్పరా. హాయ్ గాయ్స్. అది ఇంకోైన పేరు మా కో-ఫౌండర్ గైస్. మా కో-ఫౌండర్ మన హెల్పర్ కో-ఫౌండర్ బండా లోకేష్. ఇంకా ఆయన తెలియదు వాడు ఇంకోడు. ఈయన డాడీ పేరు అయితే డేవిడ్, వీని పేరు ఏం పేరు అది సంతోష్. ఇంకా మన కెమెరామెన్ అయితే ఉన్నాడు. మన కెమెరామెన్ పేరు మీరు వీడియోలు కావాలంటే వీడియో షూటింగ్కి ఎడిటింగ్కి మంచిగా పనికొస్తాడు బాయ్. అంటే ఈజ్ ఏ ఫ్లాష్ షూట్ మెంబర్. మన జక్కుల కార్తీక్ అంటారు. ఇప్పుడు ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. మన ప్రతి ఒక్క అడుగు వెనక అడిగేసే ముందు వ్యక్తి ఈయనే, అంతే. అక్కడ ఒకడు ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు అంటే ఆడు ఇక్కడ కూర్చొని అనిపించాడు అది. ఇదేంది ఆయన పేరైతే వెంకటేశ్వర్లు. ఇప్పుడైతే మాంజాస్ అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాం. మాంజాస్ మొత్తం మనకి లీగల్ అవన్నీ చూపించి మనం చెప్దాం అసలు ఎట్లుంటావు, ఎట్లా మాంజాకు ఉంటాము, ఎట్లా ఎగిరేస్తాము. దూల్పేట షాపింగ్ కూడా వస్తుంది. షాపింగ్ అనేది మనం చేద్దాం. ఒకసారి అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోరి. ఇంకా ఎన్నో వీడియోల ముందుకి మన వీడియోలు మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్. పొట్టోడు సిగ్గుపడుతుండు అప్పటి నుంచి. నిన్న తప్పుగా ప్రొనౌన్సియేషన్ చేసినా గైస్. అంటే వీడిని కొజ్జా కదా, డబల్ కొజ్జాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్. బై బై.